హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఫస్ట్ వీడియో చెన్నైది అయితే చూసుంటారు కదా అందరూ. ఇప్పుడు డే 2లో నేను మహాబలిపురం అయితే స్టార్ట్ అయిపోయాను. సో నేనుండే ఏరియా నుంచి మహాబలిపురం నాకు ఎగ్జాక్ట్గా 1 అవర్ అయితే పట్టిందండి. సో అక్కడ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాను. 8కి స్టార్ట్ అయ్యానండి. ఆటో అతను వచ్చేసరికి నాకు 2800 అయితే ఛార్జ్ చేశారు. చెన్నై నుంచి వెళ్ళే వాళ్ళు అయితే డైరెక్ట్గా పాండిచ్చేరి బస్సు అయితే ఎక్కితే అక్కడ టోల్గేట్ దగ్గర అయితే దింపేస్తారు. సో అక్కడి నుంచి దిగి ఒక ఆటో అయితే మాట్లాడుకోండి. అన్ని ప్లేసెస్ చూడటానికి ఒకేసారి మాట్లాడుకోండి. ఎందుకంటే నేను చూపించే అన్ని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేడియస్సే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను చూపించే ఈ నదంతా బోట్ రైడ్ అండి. ఎక్కువ బోటింగ్ చేస్తూ ఉంటారు. సో నాకు ఇంకా మహాబలిపురానికి 13 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ రిసార్ట్స్ కూడా అండి ఎంత బాగున్నాయో తెలుసా. బయట నుంచి ఒక ప్యాలెస్లోకి వెళ్ళామనే ఫీలింగ్ అయితే చూపిస్తుంది అది. సో ఇంకా ఇట్లా వెళ్తుంటే కూడా అక్కడక్కడ ఏమేమి ఉన్నాయని తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఆటో డ్రైవర్. సో ఇట్లా వెళ్తుంటే అక్కడ ఒక చిన్న ఒక పడవ పెద్దది కనిపించిందండి. ఏంటన్నా అది అని అడిగితే అక్కడ సాల్ట్ వాటర్ని ప్యూరిఫై చేసి నార్మల్ వాటర్గా అయితే చేస్తారంట. ఇప్పుడు నేను చూపించేదంతా కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతుందండి. ఆ యూనిట్ అనేది, పాత యూనిట్ అనేది కొంచెం ముందుకుందమ్మా అని చెప్పారు. సో ఈ మహాబలిపురానికి చుట్టూ మనకైతే ఈ బీచ్ అయితే కనిపిస్తుందండి. బీచ్ వ్యూ కూడా చాలా బాగుంది. సో నేనైతే చాలా ఎక్సైట్ అవుతున్నాను. సో ఆ ప్లేసెస్ అన్నీ నేను చూడటానికి. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను టికెట్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇండియన్ సిటిజన్స్కి అయితే 40 రూపీస్, అదే ఫారినర్స్కి అయితే 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ టికెట్ మీద మనము 4 ప్లేసెస్ అయితే విజిట్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే దీనికి ఎంట్రీలోనే ఉన్న పంచపాండవుల రథాలకు అయితే వచ్చేసానండి. చూసారా, చూడటానికి ఎంత బాగుందో. నేనైతే మంచి ఎండ టైంలో వెళ్ళానండి. సో ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ రథాస్ ఉంటాయి. అందుకని దీన్ని పంచపాండవుల రథాలు అంటారు. పాండవులు అని మెన్షన్ చేశానని పాండవులకి దీనికి ఏదో సంబంధం ఉందని అయితే అనుకోవద్దు. వాళ్ళకి దీనికి ఏ సంబంధం లేదండి. ఇక్కడ పులి, ఏనుగు, అలానే నందీశ్వరుడు ఉంటారు. సో అవన్నీ ఏకశిలపై అయితే చెక్కారండి. చూడటానికి కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఈ పంచపాండవుల రథాలు ఏంటంటే ఇవన్నీ ఒక టెంపుల్ మోడల్స్ అండి. మామూలుగా మనం ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు దాని మినియేచర్ ప్రాజెక్ట్ అయితే తయారు చేసుకొని సో చూస్తాం కదా. సో అలానే పూర్వకాలంలో పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించేటప్పుడు ఇలా చిన్న చిన్నవి చేసి ఓకే అనుకుంటే వాళ్ళ ప్రాజెక్ట్ అనేది ముందుకైతే సాగించేవాళ్ళండి.
ఇప్పుడు నేనైతే మీకు ఇక్కడున్న రథాల పేర్లు కూడా చెప్తానండి. ద్వారపుడి రథ, అర్జున రథ, భీమ రథ, ధర్మరాజు రథ, నకుల సహదేవ రథ, వాటి పేర్లండి ఇవన్నీ. సో ఇక్కడ నుంచి గ్రీనరీ కూడా చాలా బాగుందండి. మంచిగా చల్లటి గాలి అయితే వచ్చేస్తుంది. సో కొంతసేపు అక్కడే కూర్చొని టెంపుల్స్ అన్నీ అలా చూసి కొన్ని ఫొటోస్ అయితే దిగాను. నెక్స్ట్ అయితే దీనికి వెనకాల అయితే మనకి బీచ్ వ్యూ అయితే కనిపిస్తుందండి. కానీ ఇప్పుడు కాంపౌండ్ వాల్స్ ఆ గ్రిల్స్ అవి పెట్టడం వల్ల కేవలం ఆ బీచ్లో వచ్చే అలల శబ్దం మటుకే వినిపిస్తుంది. సో అవే ఎంజాయ్ చేస్తూ చాలాసేపు అయితే ఇక్కడే కూర్చున్నామండి. సో ఇది ఇలానే ఎంజాయ్ చేస్తూ సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనకి లైట్ హౌస్ అనేది కనిపిస్తుంది. పూర్వకాలంలో ఎలక్ట్రిసిటీ అవేం లేవు కదా, అలాంటప్పుడు అక్కడ ప్రజలు ఎలా ఆ వెలుతురుని చూసేవాళ్ళు అనేది ఇక్కడైతే కొంతమంది కొన్ని చెప్పారు నాకు. సో అవి నిజమో కాదో తెలియదు. యాక్చువల్గా అక్కడ పైన ఒక చిన్న ఫోర్ట్ లాగా కనిపిస్తుంది కదా, అట్లా పైకి ఇట్లా మెట్లెక్కి వెళ్ళానండి. వెళ్తే లోపల అయితే ఆ ఫోర్ట్కి అటు ఇటుగా ఇద్దరు కాపలాదారులు నుంచున్నట్టు ఒక చిన్న ఫోటో అయితే చెక్కారు. దాని లోపలికైతే అలౌ అయితే లేదు. సో నేను బయట నుంచే చూస్తే లోపలికి వెళ్ళటానికి మెట్లకి దారి ఉంది. అలానే పక్కన ఒక చిన్న రూమ్ కూడా అరేంజ్ చేసి ఉంచారండి. సో అదైతే ఓపెన్ చేసే ఉంది. సో ఇది పూర్వకాలంలో ఎలా యూజ్ చేశారంటే పెద్దగా ఒక మన కార్తీక దీపం పెద్ద పెద్ద దీపాలు పెడతారు కదండి, అలా పెడితే అది 24 hours ఆ కాంతిని అనేది వెదజల్లుతూ ఉండేదంట. సో బీచ్ వ్యూ చూసారా ఎంత బాగుందనండి. నిజంగా ఇంత ఎత్తు నుంచి బీచ్ని అయితే ఎప్పుడు చూడలేదు. సో చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇక్కడ నుంచి అయితే నేను ఇంకా కిందకైతే దిగి వచ్చేసాను. ఎదురుగా చూసారండి శిల్పాలు అయితే భలే ఉన్నాయండి. ఇక్కడ ఏరియా మొత్తము ఇలా శిల్పాలు చెక్కి అమ్మవారి కానీ బుద్ధుడి అలా చిన్న చిన్న రోడ్లు రోకళ్ళు ఇలా చాలా అయితే చెక్కుతున్నారు. సో అంటే ఇక్కడ ఇవి ఫేమస్. చాలామంది ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకొని ఫారినర్స్ ఎక్కువ కొంటుంటారంటండి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ప్లేస్కి ఏం వెళ్తున్నాను అయితే చూద్దాము. సో ఇట్లా కిందకు వచ్చిన తర్వాత ఇలా కొన్ని కేవ్స్ అయితే కనిపించినాయండి. వాటి మీద అవేంటివో అయితే రాయలేదు కానీ సో ఇట్లా లోపలికి వెళ్తే అసలు ఏం లేదండి, నార్మల్గా ఇట్లా కనిపించినాయి. అందుకని చెప్పి చిన్న షాట్ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇటు పక్కన ఇలా వెళ్తూ ఉన్నాను. సో ఇట్లా కొంచెం ముందుకెళ్ళంగానే ఇట్లా 2 పెద్ద పెద్ద రాతి మీద చాలా బొమ్మలు అయితే చెక్కున్నాయండి. ఒక రాతి మీద ఇన్ని బొమ్మలు చెక్కడం అనేది చాలా బాగుంది. ఇందులో నాగలోకం గురించి మొత్తం అయితే వీళ్ళు క్లియర్ కట్గా అయితే చెక్కేశారండి. ఇంత చిన్న చిన్న బొమ్మలు చెక్కడం కూడా చాలా కష్టం కదా. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి ఇది సీషోర్ టెంపుల్ అండి. సో దీనికి అక్కడి నుంచి నాకు ఒక 2 kilometers డిస్టెన్స్లో అయితే ఉంది. ఇక్కడ నడవలేని వాళ్ళకి ఇట్లా జీప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్లా కొంచెం లోపలికి వెళ్తే చూసారా అండి, ఇది సీషోర్ టెంపుల్. ఎందుకంటే చుట్టూరు దీనికి
సముద్రం అయితే ఉంటుంది, అందుకని దీన్ని సీషోర్ టెంపుల్ అంటారంట. సో ఇక్కడ ఈ గుడి కూడా పిరమిడ్ ఆకారంలో అయితే చెక్కి ఉంటుందండి. మొత్తం గ్రానైట్ రాళ్లతో అయితే చెక్కారు. అండ్ దీని చుట్టూరు నందులు అయితే ఉన్నాయండి. ఇందాక కొంచెం ముందుగా నేను ఒక హోల్ అయితే చూపించాను కదా, ఆ హోల్ ఏంటంటే ఇప్పుడు మనకి వెదర్ రిపోర్ట్స్ ద్వారా వాతావరణం అవన్నీ చెప్తున్నారు. పూర్వకాలంలో ఏంటంటే ఈ చుట్టూరు ఉన్న సముద్రం అలల తాకిడిని బట్టి ఇక్కడ పూజారులు సో ఇట్లా హెచ్చరికలు అనేది జారీ చేస్తారనమాట. అలల తాకిడి అక్కడ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఈ వాటర్ అనేది కొంచెం పైకి వస్తూ ఉంటుందంట. సో ఇట్లా లోపలికి వెళ్తే ఇక్కడ చూసారా, సింహం నోట్లో అమ్మవారి బొమ్మ అయితే ఉంది, కింద అయితే జంతు బలి అయితే చేశారండి. ఇది యాక్చువల్గా అలానే చెక్కారు, ఎటువంటి మోడిఫికేషన్స్ అయితే ఏమీ చేయలేదు. సో ఇట్లా అన్నీ అయితే చూసుకుంటూ అయితే వచ్చేసాను. తర్వాత ఇంకా కొంచెం బీచ్కి అయితే వెళ్ళి అక్కడైతే కొంచెం ఎంజాయ్ చేశానండి. సో బీచ్లో అయితే నేను ఫొటోస్ ఏమీ అయితే క్లిక్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే కృష్ణుడి వెన్న ముద్ద అని ముద్దుగా పిలుచుకుంటారండి. సో దాని దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఒక పెద్ద కొండ మీద ఒక బండరాయి అయితే నిలబెట్టి అయితే ఉంటుందండి. సో అది ఎవరు పెట్టారో ఎలా పెట్టారో అయితే తెలీదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి అయితే ఇది ఇట్లానే ఉందంట. పూర్వకాలపు రాజులు దీన్ని కిందకి పడేయడానికి ఏనుగులను తెచ్చి బాగా నెట్టించేవాళ్ళంటండి, కానీ అది ఒక్క ఇంచు కూడా కదలలేదు. సో అలానే ఉందండి ఆ రాయి అనేది. సో ఇక్కడ కొంచెం ముందుకెళ్తే గణేష్ రథ కూడా ఉంటుంది, లోపల వినాయకుడు ఉండి పైనేమో ఒక టెంపుల్ మాదిరిగా అయితే ఉంటుంది. సో దాన్ని అయితే వెళ్ళి విజిట్ చేశాను. ఇంకా లోకల్లో ఇంకా ఒకే ఒకటి మిగిలిందండి, సీషెల్ మ్యూజియము. సో మాకు అప్పటికే చాలా టైం అయితే అయిపోయింది. సో ఒకసారి వెళ్ళి ఊరికనే జస్ట్ అక్కడ టికెట్స్ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందామని అయితే వెళ్ళిపోయాను. సీషెల్ మ్యూజియంలోనే ఏషియాస్ నెంబర్ 1 మ్యూజియం అంటండి మహాబలిపురంలో. సో ఇక్కడికైతే వచ్చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తే నాకు పర్ హెడ్ 700 అయితే ఛార్జ్ చేస్తున్నారండి. 700 కాదు, ఇంకా లో కాస్ట్లో కూడా ఉన్నాయి, 400, 200. అంటే చూసే ప్లేసెస్ అనేది తక్కువ ఉంటాయి. సో చూడటానికి బయట నుంచి వ్యూ అయితే చాలా ఉంది. నాకైతే టైం అనేది సెట్ అవ్వలేదు, అందుకని లోపలికైతే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు టైగర్ కేవ్కి అయితే స్టార్ట్ అయ్యామండి. మహాబలిపురం ప్లేస్ నుంచి టైగర్ కేవ్ వచ్చేసరికి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇట్లా జర్నీ చేసుకుంటా వెళ్ళి ఆ టైగర్ కేవ్ని కూడా అయితే చూసేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, ఆ టికెట్ అయితే పనిచేయదండి, మళ్ళీ 25 రూపీస్ పర్ హెడ్ పెట్టి టికెట్ అయితే తీసేసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా లోపల అయితే పంచింగ్ అయితే వేపించేసుకొని లోపలికి వెళ్ళారండి. ఇక్కడ అంత ఇదిగా అయితే ఏముండదు, ఊరికనే జస్ట్ ఆ టైగర్ కేవ్ ఒకటి పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉంటాయి. సో దీన్ని టైగర్ కేవ్ ఎందుకు అంటారంటే లోపల చిన్న గృహ ఉంటుంది, చుట్టూరు టైగర్ బొమ్మలు అయితే ఉంటాయి, అలా చెక్కారు, అందుకని దీన్ని టైగర్ కేవ్ అయితే అన్నారంట. సో ఇక్కడ కూడా ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకొని దీనికి కూడా వెనకాల బీచ్ అయితే కనెక్ట్ అయి ఉందండి. చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంది, ఒక 200 మీటర్స్ డిస్టెన్సే. సో నేను అక్కడికి కూడా వెళ్ళి కొద్దిసేపు మునగకుండా ఎంజాయ్ అయితే చేశాను. సో ఇవన్నీ అప్పుడు నేను చూసినవి. ఇంకా లాస్ట్లో అయితే నాకు క్రొకోడైల్ బ్యాంక్ కూడా చూపించారండి, అదైతే సపరేట్ షార్ట్ అయితే తీసాను, మీకు అది షార్ట్ పరంగా అయితే పెడతాను.
ఇంకా చెన్నైలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ విజిపి మెరైన్ కింగ్డమ్ అంటే అండర్ వాటర్ ఎక్వేరియం అనమాట. అవి స్నో వరల్డ్, డిజ్నీ వరల్డ్ ఇవన్నీ ఆటో అతను అయితే మాకు చూపించారు. కానీ అవన్నీ చూస్తే మాకు చాలా లేట్ అయిపోయిందని చెప్పి అవేమైతే చూడలేదండి. సో ఈసారి ఎప్పుడైనా మళ్ళీ చెన్నై వెళ్ళినప్పుడు ప్లాన్ చేద్దామని చెప్పి అయితే వదిలేసేసాము. సో మేము నైట్ ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30 to 6 ఆ మధ్యలో అయితే అయ్యిందండి. సో మహాబలిపురానికి 1 full డే అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే సరిపోతుందండి. అన్ని ఏరియాస్ అయితే మీరైతే కవర్ చేయొచ్చు. సో ఇది అండి వీడియో. నచ్చితే లైక్ చేయండి.